ఈ గ్లామర్ యొక్క నా ఎక్స్పీరియన్స్ ఏంటి, దీంట్లో ప్రోన్స్ ఏంటి, కాన్స్ ఏంటి, డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ముందుగా డిజైన్ విషయానికి వస్తే కనుక మీకు రెగ్యులర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు, అందరికీ తెలిసిన డిజైనే. బ్యాక్ సైడ్ టేల్ ల్యాంప్ అనేది మార్చడం అయితే జరిగింది. కొంతమందికి నచ్చింది, బట్ కొంతమందికి అయితే నచ్చలేదు. యువర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇది నేను తీసుకున్నది చూసుకున్నది బ్లూ కలర్ అని చెప్పుకోవచ్చు. వేరే స్పోర్ట్స్ రెడ్ ఉంది, మెటాలిక్ బ్లాక్ ఉంది, అండ్ అంతేకాకుండా వేరే బ్లెంజర్ రెడ్ ఏదో ఉంది. సో ఇంజిన్ పరంగా చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ లో 125cc ఏ విధంగా ఉంటుందో అవే విధంగా దీని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ పికప్ లో కానీ టార్క్ లో కానీ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నాకు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. బట్ ఇందులో చిన్న చిన్న కంప్లైంట్లు అయితే ఉన్నాయి. అవి ఏంటో చూసుకుంటే కనుక 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంజిన్ సౌండ్ అనేది మారిపోతుంది. ఫుల్ గా వేరే సౌండ్ వచ్చేస్తుంది, వేగంగా ఏదో గొల్ల సౌండ్ టైప్ లో వచ్చేస్తుంది. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా మరొకటి చూసుకుంటే కనుక గేర్ బాక్స్ ఏదైతే ఉందో, మనం డ్రైవ్ చేసేటప్పుడు 5 గేర్లు పూర్తిగా వేసేసినా సరే, గేర్లన్నీ పూర్తిగా వేసిన తర్వాత కూడా ఇంకొక గేర్ ఉండిపోయిందేమో అన్న డౌట్ వచ్చేలాగా ఈ ఇంజిన్ సౌండ్ అయితే వస్తుంది. సస్పెన్షన్ చూసుకుంటే కనుక మనకి కొంచెం బ్యాడ్ అని అనిపించింది. ఫ్రంట్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఇవ్వడం అయితే జరిగింది. అదైతే ఇట్స్ గుడ్, బాగానే ఉంది. ఏదైతే హైడ్రాలిక్ ఫోక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఏదైతే ఇచ్చారో ఇదైతే మనకి చాలా హార్డ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనం డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ పిలియన్ ఎవరైతే కూర్చున్నారో ఒక 1 hour జర్నీ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. కన్సోల్ ఏదైతే ఉందో నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఈ లైట్ ఏదైతే వాల్ ఎక్స్పోజ్ అయితే అయిపోతుంది. రోడ్డు కనిపించిన విధంగా అయితే ఇదైతే మన కళ్ళకైతే కొడేస్తుంది ఈ డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో. సో ఇది కొంచెం లైటింగ్ తగ్గించుంటే బాగున్నాం. బట్ దీనికి మన సొల్యూషన్ ఏంటంటే ఈ బ్లాక్ స్క్రీన్ అయి ఉంటాయి కదా, ఆ బ్లాక్ స్క్రీన్ వేసుకుంటే కొంచెం లైటింగ్ అనేది తగ్గుతుంది. ఇంకా ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకి 10 liters ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ చూసుకుంటే మనకి 18/100 18 inches, బ్యాక్ చూసుకుంటే 100/18 18 inches అయితే టైర్స్ అయితే ఇవ్వడం అయితే. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ తో మనకైతే వస్తుంది. సో ఓవరాల్ మైలేజ్ విషయానికి వస్తే కనుక నాకు అరౌండ్ లాంగ్ అయితే 70 to 75 అయితే మైలేజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇదైతే మంచి విషయం. లాక్ లో చూసుకుంటే 55 to 60 అయితే మైలేజ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే కనుక మనకి అరౌండ్ ఇది 1,06,000 1,08,000 అలా వస్తుంది. షార్ట్ రైడర్స్ కూడా ఇదైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మైలేజ్ కూడా గుడ్ మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో దట్స్ వీడియో గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.